ఏవేవో అడిగారు సార్, కానీ అవేమీ నాకు ఉపయోగపడే పాత్రలాగా అనిపించలేదు. ఏదో ఎంతో కొద్దిగా తెలిసిన మొహమే కదా వాడుకుందాం పెట్టుకుందాం అనేలాగా ఉంది, కానీ నాకు ఉపయోగపడే పాత్ర అనిపించలేదు. అంటే ఈ తెలుగు యాక్టర్ల గురించి శివాజీ గారు చాలా చెప్తా ఉన్నారు. తెలుగు యాక్టర్లు ఇంత టాలెంట్ ఉంటే ఎందుకు వేరే, అంటే వాళ్ళని తీసుకోవడం తప్పు కాదు కానీ తెలుగు యాక్టర్లకి ఇవ్వచ్చు కదా అని ఆయన. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి సార్. మొదటి ప్రిఫరెన్స్ మన తెలుగు వాళ్ళకి మనకు ఉండాలి. ఇప్పుడు మనం కామన్గా ఏమంటామంటే పాన్ ఇండియా అయిపోయింది సినిమా, అందరి చోట్ల నుంచి అందరినీ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి, నేను కాదనను ఆ పాత్రకు అనుకూలంగా. కానీ ఎవరో తెలియని మొహాన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ వాడిని ఎంకరేజ్ చేసే బదులు అదే తెలియని మొహాన్ని, తెలిసిన మొహాన్ని తీసుకొచ్చుకున్నావు అంటే దానికి ఒక కారణం పెట్టచ్చు. పోనీ లేదు తెలిసిన మొహం, మార్కెట్, డబ్బులు వస్తాయి, ప్రమోషన్ ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్కి ఎవరో కొత్త వాడిని నువ్వు వేరే భాష నుంచి తీసుకొచ్చి ఇక్కడ తీర్చిదిద్ది కిరీటం అక్కర్లేదు. ఇక్కడ పోలేడు మంది. అసలు నాకు నందునెస్ అనేటువంటి నా ప్రొడక్షన్ హౌస్లో సార్ ఎంత కుదిరితే అంత థియేటర్ యాక్టర్స్ని తీసుకొచ్చి నేను పుష్ చేయాలనేది నా కోరిక సార్. ఇప్పుడు నేను చేసిన సినిమాలు కూడా ఎంతోమంది థియేటర్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నా సినిమాలో యామిని గారు అయినా కొన్ని సినిమాలు చేశారు, కానీ మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే సార్. నేను ఏ రకంగా భయపడలేదు. నా డైరెక్టర్తో సహా నా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని చేశారు, బట్ ఎడిటర్ 23 year old. ఓన్లీ టాలెంట్ నమ్ముకుని తీసుకెళ్ళాలి. మన తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా మనం బలంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం ఇక్కడ చేసుకుందాం, మనమే మన సినిమాలో హిందీకి, ఇంగ్లీష్. పాన్ ఇండియా సినిమా అంటూ వాళ్ళని తీసుకురావడం వల్ల సినిమా హిట్ అవుతుందా? వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుందా అసలు? లేదా సైక్ సిద్ధార్థ్ హిట్ అయితే వేరే భాషల్లో రీమేక్ చేయడానికి అవకాశం ఉంటుంది, అది పాన్ ఇండియా అవుతుంది కాబట్టి. సార్ పుష్పలో అల్లు అర్జున్ గారు నుంచి వేరే మిగతా ఏ నటులు కూడా ఒక్కళ్ళు కూడా అంతకు ముందు హిందీలో ఏదో కనిపించినటువంటి పాత్రలను అయితే అల్లు అర్జున్ గారు తీసుకొచ్చి పెట్టుకోలేదు. అయినా అది హిందీ అన్ని చోట్ల ఎరగతీసి. కాంతారాలో కూడా ఎవరు లేదు. కాంతారానేమో మనం తెచ్చుకున్నాం అసలు. ఆయన అంతేందుకు సార్, సూఫ్రమ్ సో అని చెప్పేసి మన రిషబ్ శెట్టి గారు. అసలు రిషబ్ శెట్టి అనే వ్యక్తి మనకి తెలుసు, మనం ఇండస్ట్రీలో ఉన్నాం, సినిమాలు చూస్తున్నాం. ఆయన అంతకుముందు ఏవో సినిమాలు చూసాం. మా అమ్మ వాళ్ళు చూశారు సార్ వెళ్ళి, అరే ఆ సినిమా ఏదో బాగుందట, ఆ సినిమా బాగుందట, తీసుకెళ్ళండి అని వాళ్ళు వెళ్ళారు. అసలు ఎవరో తెలుసా అంటే ఎవరో తెలియదు, సినిమా బాగుంది, వెళ్ళిపోయారు, చూశారు. సబ్ టైటిల్స్తో, ఇంకా డబ్బింగ్ కూడా కాదు, ఆ తర్వాత ఎప్పుడో డబ్బింగ్ వచ్చినట్టుంది. సబ్ టైటిల్స్తో సినిమా చూసి బాగుంది. నాకు తెలిసి అవసరం లేదు సార్. ఒక మంచి పదం విన్నాను సార్ నేను, టు గో గ్లోబల్ యూ నీడ్ టు స్టే లోకల్ అని. మనం గ్లోబల్ వెళ్ళాలనే పిచ్చిలో గ్లోబల్ అందరినీ తీసుకొచ్చింటే మొత్తం అయిపోతాం, వాషౌట్. నాకు తెలిసి ఎంత రూటెడ్గా మనం ఎంత వెనక్కి పురాతన కాలంకి వెళ్తూ ఎంత చేస్తుంటే ఇప్పుడు అదే కొత్తది అవుతుందని నా నమ్మకం. వన్ ఆఫ్ ద రీజన్స్ దండోరా హిట్ అవ్వడం కూడా అదే కారణం అనుకుంటున్నా. నాకు నేను ఒక అబ్బాయి వచ్చి ఒక కథ చెప్పాడు, పేరెంట్స్ వాల్యూ గురించి తెలుసుకునే కదా. నేను వెంటనే కనెక్ట్ అయ్యా. అసలు నేను కనెక్ట్ అవ్వటం ఎందుకు ఈ ఏజ్లో పేరెంట్స్. కానీ ఏమైపోయిందంటే ఈ గోల విని 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 ఇంటర్నెట్ ఈ పిచ్చి అంతా చేసి ఇదంతా చేసి, అరే అవును కదా పేరెంట్స్ వాల్యూ, ఇలాంటి కథ మనం చెప్పాలి కదా, పేరెంట్స్ గురించి మాట్లాడాలి మనం అని ఫీలింగ్ నాకే కలిగింది. సో నాకు కలిగిందంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ చూసిన వాళ్ళకి కలుగుతుంది. ఇప్పుడు